నేను చెప్పాను కదా బెదరు, నీకు టైం అయిపోయింది, తీసుకో. లుక్కులతో పని జరగదు బెదరు, టైం బెదరు, టైము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరు. పూసులు పోతే జాతి చాన్ వచ్చాడు, నువ్వు పోతే వాడు వస్తాడు. ఏడిపోతుందా బెదరు? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడు సెట్ నాకు వచ్చేది. అబ్బో! ఆ! ఛే, ఛే, ఛే. ఆ 1, ఆ 2, ఆ 3. డౌట్ లేదు, గోళ్ళెం పెట్టుకోవచ్చు. ఆడుదంతే మూటతో సహా 2 కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంతే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో. నేనే నెంబర్ 1 రా, నాకు ఎదురే లేదు. ఐఎమ్ ద బెస్ట్. yes you are always best. కాదని ఎవరన్నారన్నా? నిన్నటిదాకా నెంబర్ 1 మనవాడే. కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ 1 ఆడికెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? ఏంటి రాగం? కడుపులో మంటగా ఉందండి. ఎవరి మీద? మీద కాదు, లోపలేనండి. నాకే కడుపులో మంట. ఏది కళ్ళు చూపెట్టు. కడుపు నొప్పికి కంటికి సంబంధం ఏంటండి? చెంప మీద లంపకాయ కొడితే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెంపకి కంటికి సంబంధం ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదండి. చూడండి, ఇప్పుడు ఆలోచించు. రక్తం ఉందండి? లేదు, మందు ఉంది. రోజుకు ఆకు కొడుతున్నావా? నేను మందు తాగనండి, గంజి తాగుతానండి. లేదు, నోరు తెరు. ఏ నాలుగు పిగేస్తారేటండి? కాదు, పళ్ళు చెక్ చేస్తా. పళ్ళు తెల్లగానే ఉన్నాయి, నాలుగు ఎర్రగా ఉంది. కడుపు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారండి మీరు. ఆ, లోపల లారీలు బస్సులు తిరుగుతున్నట్టు ఒకటే సౌండ్లండి. రాత్రి నిద్ర పట్టట్లేదు. నీకా నీ పక్క వాళ్ళకా? నాకేనండి, ఒక్కడే కదా పడుకుంటాను. ఆ మ్యాటర్ నాకు తెలదు కదా మరి. ఇంతకే ఏం తింటావు? అది ఇది అని ఏం లేదండి, మిగిలిపోయిన అన్ని తినేస్తాను. అన్ని తినేస్తావా? అయితే అది కడుపు కాదు, గాడ్రేజ్ ఫ్రిడ్జ్ అన్నమాట. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ఎక్స్రే తీయించాలి. అంటే ఏంటండి? ఫోటో ఏంటి ఫోటో అండి? ఇప్పుడు ఫోటో తీస్తారా నాకు? అమ్మా బల్లెటోరు ఇలాగే తీసేశారు. ఒక్క నిమిషం అండి. ఏడీడు ఫోటో అంటే పారిపోయాడేంటి? భలే ఊడరు బాబా. అయ్యో ఏంటి నా హస్బెండ్ నువ్వు కట్టేసుకుంటున్నావు? నీ రమ్మగారు నాకు ఇచ్చిందయ్యా. పావులా బొస కొడుతుంది. ఎవరు కొట్టుకుంటే ఏంటి? అదేంటి నా బట్టలు నువ్వేసుకున్నావు? మరి నేను ఇప్పుడు అర్జెంట్ గా అందంగా తయారవ్వాలి. అందంగా తయారవడం ఏంటయ్యా? కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉంటే అందంగా తయారవడం ఎందుకు? మరి నేను ఇప్పుడు ఫోటో తీయించుకోవాలి. కడుపు నొప్పి అయితే ఫోటో తీయించుకోవడం ఏంటి? ఈ ఫోటో తీయించుకోవడానికి స్ప్రే కొట్టుకోవడం ఏంటి? ఏంటో ఇదంతా. మరి డాక్టర్ గారు తీయించుకోమన్నారు. డాక్టర్ గారు తీయించుకోమంటే ఏంటి? ఏడినా అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటూ ఏంటా ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయావు? కడుపులో నొప్పికి మంది ఇస్తారనుకున్నాను కానీ ఫోటోలు తెస్తారనుకోలేదండి. ఫోటోకి మరి కోటింగ్ ఉండాలి కదండి. కోటింగ్ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంది కానీ. ఏంటా ఆడమ్మాయి కట్టుకున్నట్టు అలా కట్టుకున్నావు ఏంటి? ఎప్పుడైందండి? ప్యాంట్ మాగాడదండి, కోక ఆడదండి. మరి షర్ట్ మాగాడదండి, రైక్ ఆడదండి. రైక్ ముడప్పాల్సిన మాగాడండి. అబ్బో, నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను నేను. అది సరే గానీ ఈ డ్రెస్ నువ్వు మగాడు కాలేజ్ దగ్గరికి వెళ్ళకమ్మా, కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు ఎవడ. అంత బాగున్నానండి? చాలా బాగున్నావా? ఏ లేటండి అలాగుంది? ఎక్కడెట్టారు? అందరు పేషెంట్లు ఒక్కలాగుండరు సుబ్బు. ఎవడో పవర్ఫుల్ పాపిస్ట్ పేషెంట్ నోట్లో వేలెట్టాను, బయటికి తీసేప్పుడు వాచిపోయింది. జాగ్రత్త అండి బాబు, డాక్టర్ గారు మీ జీవనాధారం అయ్యేలే. కాంపౌండర్ సార్, మీరు తీసుకెళ్లి ఎక్స్రే తీ. రండి సార్. జాగ్రత్త, కోటింగ్ చెడకుండా చూసుకో. అలాగేనండి. పడుకోండి సార్. పడుకోవాలా? ఎంత కోటింగ్ వేసుకొస్తే కూకోబెట్టి కదా ఫోటోలు తీయాలి. పడుకోబెట్టి తీయడానికి నేను ఏమన్నా సెవన్నా? ఇక్కడ ఈ సిస్టమ్ ఇంతే సార్. పడుకోండి. అయిపోయింది సార్. అయిపోయిందా? ఏంటి లైట్ ఎలగలేదు, నవ్వమనలేదు, చప్పుడే రాలేదు, అప్పుడే అయిపోయిందా? మీరు బయటికి వెళ్ళి కూర్చోండి సార్, ఫోటో తీసుకొచ్చిస్తాను కదా. సార్ నాతో రండి సార్. పెరుగన్నం బాగుందా? చాలా కమ్మగా ఉంది సార్. ఆఖరి ముద్ద తింటారా? తింటా. మర్యాదగా నీ వాటా ఎంతో చెప్పు. నా వాట మీకు అంత బాగా నచ్చిందా సార్? అద్దె 600, కరెంటుకు వాటర్ ఎక్స్ట్రా. నీ అబ్బా ఆలోచనలే వద్దు, నిజం చెప్పు. బాపునీడిని ఇక్కడ దాచినందుకు వీడు ఇచ్చిన వాటా ఎంత? అమ్మో,
మీరనేది ఆ వాటానా? అమ్మతోడు నాకు ఏ వాటా లేదు సార్. ఏ వాటా లేకుండానే వీడిని నీ ఇంట్లో దాచావా? నేను దాచానా? అవ్వా, నా మీదొట్టు నాకేం తెలియదు సార్. సార్ ఇక్కడ దాస్తే సేఫ్టీ అని మీరే చెప్పి ఇప్పుడు ఎస్ఐ గారిని తీసుకొచ్చి నన్ను ఇరికిస్తారు. అయ్య బాబోయ్, నిజం సార్, నాకే పాపం తెలియదు సార్. రేయ్, పనిలో పనండి నీతో పాటు నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఎముకలు ఎరగదీస్తానే అనుకుంటున్నావా? సార్ వీడి మాటలు నమ్మకండి సార్. నమ్మాలో వద్దో తర్వాత చూద్దాం, ముందు పట్టుకో. అలాగే సార్. పట్టు సార్, ఆయన్ని పట్టుకునే ముందు ఒక్కసారి సిస్టర్ సెంటిమెంట్ గుర్తు తెచ్చుకో అన్నయ్య. చెల్లెమ్మా, అన్నయ్య అబ్బా, ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ అయిందిరా, వాడిని పట్టుకో. అసలు కిడ్నాప్ చేసినోడు మీ చేతిలోనే ఉన్నారు కదా సార్, వాడు మనకెందుకు? మంట మంట రేయ్, పాము కాటేసి నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావేంట్రా? వెళ్ళి తాడు తీసుకున్న విషయం పైకెక్కుతుంది. ఎక్కిదెక్కని ఏమవుతుందంట? చస్తారు. చస్తే ఎంతక్క గవర్నమెంట్ మీకు అవార్డు ఇస్తుంది, ఫ్రీగా మీ ఫోటో పేపర్లో ఇస్తుంది. ఎంతకంటే లక్కీ ఛాన్స్ ఎవరికి దొరుకుతుంది సార్? పెడతాను ఉండండి. పడతారేంటి? పైకి ఎక్కుతున్నారుగా. ఎక్కడ దాకా ఎక్కిందో నాకు మాత్రమే తెలుసు. ఈ కాలు గట్రా. ఇప్పుడు గుర్తొచ్చింది సార్ ఐడియా. అబ్బే, ఇదే రక్తం సార్. మీ రక్తంలో ఎంతైనా నీతి నిజాయితీ లేదు. అబ్బే, ఉంటే పైకి జరుస్తుందిరా. అది నేను వెళ్ళండి. అది సరిగానే ఇప్పుడు ఎలా ఉంది సార్? కొంచెం తగ్గిందిరా. తగ్గిందా? మరి పదండి వాడిని పట్టుకుందాం. అరే ఆంజనేయులు, ఆ, నాకు సర్పగండం ఉన్నట్టుందిరా. ఆ, వాడిని ఎప్పుడు పట్టుకున్నా పాము అడ్డం వస్తుందిరా. అవునండి. ఓయ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఆ పామును పట్టుకుంటే ప్లాన్ చెప్పు, ఆ తర్వాత వాడిని పట్టుకుందాం. ఆ, దాన్ని పట్టుకునే మనగాడు ఒకే ఒక్కడున్నాడు సార్. అన్న మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు చేస్తే కాని మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి. నాన్న, ఆ, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా ఫ్లాష్ ఫ్లాష్ అని. ఆ, బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆ, ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఆ. ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటిది? జిప్ ని కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? తెలుగువన్ రమ్మంది తెలుగువన్